Congratulations Volga Videos for 16 million subscribers. Please do subscribe to Volga Videos. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసిందంటే నమ్ము. ఏం రా సరేగాని రామా మీరు కూర్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకి ఇట్లా ఖరాబ్ అయిందా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. అచ్చా. రామా నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ప్రొఫెషనల్ లైఫ్ కేమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటుంటే ఆఫీసులో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభసింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మా ఊడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. ఎస్ ఐఎమ్ బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బావగారు ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభసింహ ఏంటి పద్మనాభసింహ? ఏంటి వాట్స్ అవర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంటా రామారావు నాగేశ్వరరావు? ఏంటి ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను సార్. గురుజీ ఏంట్రామా ఆయన ఫీల్ అవుతున్నారు పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నా కోసం నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయన బాద్షా. ఎస్ నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పిచ్చి పెంట పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు. అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను. సాధుబాయి మనుషులు క్రేజీ రాబర్ట్, రాకీ రసూల్ సిటీ అవుట్స్కర్ట్స్ డాగ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది. గుడ్. ఏం డాడ్ అలా ఉన్నారు? హైదరాబాదుని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందిరా. ఒక చిన్న ఇంట్లో అమ్మ, నేను, నువ్వు ఉండేవాళ్ళు. లైఫ్లో అన్నిటికంటే డబ్బే ముఖ్యం అనుకునేవాడిని. అమ్మ డబ్బు కంటే రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది. అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఐ రియలీ మిస్. అమ్మ బ్రతికే ఉందన్న విషయం నీకు చెప్పినందుకు ఐమ్ రియలీ సారీ నాన్న. త్వరలోనే నేను అనుకున్నది పూర్తి చేస్తాను. నిన్ను అమ్మని ఒక్కటి చేస్తాను. ప్రెస్ మీటా? ఎందుకో? అరే ఎందుకంటే వింది కాక, నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? అవుకాక దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలో కంట్రైన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire is the fire will be fire. I am fire. I am the fire. అది సో ఇన్నాళ్ళు మా చెల్లెలు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. సో కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయి టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కల్కత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994
బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిడ్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీర రాఘవ ఫ్యాక్షన్ పంజా నుంచి రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. పద్మనాభ సింహ. పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్, ఈ బాంబ్ బ్లాస్ట్లు జరిగితే చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ అన్యాయంగా చనిపోతారు. దాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి. మార్చాలేకో. హలో చెప్పరా. సార్, మొత్తం ఆర్డీఎక్స్ రికవర్ చేసుకున్నాను. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా సాధుబాయ్ హైదరాబాద్కి వచ్చి తీరుతాడు. యూఆర్ కరెక్ట్ రామ్. మనం టార్గెట్ కి దగ్గరలోకి వచ్చాం. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభ సింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులను పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు, బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు. అది గడైతే అదిరిపోయింది కాక. అది సరే కానీ రామా, నాకు అర్జెంట్ గా ఫిగర్ కావాలి. ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక? ఇందులో గలీజే ఉంది రామా. సినిమాల్లో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా, నాకు ఐటమ్ గర్ల్ కావాలి. ఐటమ్ అంటే ఐటమ్ గర్ల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. నాకు అనుష్క కావాలి, లేకపోతే తమన్నా. ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు. అమ్మో, వాళ్ళైతే కుదరదు కాక. ఏం రావు కాక? ఎందుకు కుదరదురా? కల్లా కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఇది కళా కాదా? అరే, కళ కాబట్టి ప్రాబ్లం కాక. డెసిషన్స్ మనం మరి తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు. ఏం రా? మా ఓడు ఎవరిని అనుకుంటున్నాడు? మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations to the whole team. Congratulations అండి. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Volga Videos. I'd like to congratulate Volga Videos. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి.